విషయం తెలవాల్సింది ఏంటంటే వాట్ ఆర్ ద జ్యుడిషియల్ సెటప్. ఇక్కడ మీరు ఒక డౌట్ అడిగారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్ షుడ్ సూపర్వైజ్ ద స్టేట్ అండ్ డస్ నాట్ వయలేట్ ద హ్యూమన్ రైట్స్. ఓకే, ఇట్ ఈస్ వెరీ గుడ్. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈజ్ ఎ బాడీ set up for overall supervision of implementation of rights among the public. But National Human Rights Commission is not equipped with the power, means to take action against the persons. Again it has to follow the procedure. National Human Rights Commission ku మీరు ఏదన్నా జరిగితే డైరెక్ట్ వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు. దట్ ఈస్ టు రికమెండ్ ద గవర్నమెంట్ ఫర్ టేకింగ్ యాక్షన్. That is the main. It is a body, even though National Human Rights Commission or the State Human Rights Commission is a body to safeguard the interests of the persons and to recommend the government for better implementation of the rights. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నా మీ దగ్గరికి, గుల్లపల్లి రోడ్లో మీ ఇన్స్టిట్యూషన్, మీ కాలేజ్ ఉంది. నేను వచ్చే టైంలో ఒక ఇద్దరు మనుషులు కొట్టుకుంటున్నారు. అక్కడ ఒకడు కట్టె తీసి ఇంకొంత అల మీద కొట్టిండు, అంత అలా పగిలిపోయింది. నేనే జడ్జిని కదా అని దిగి వాడిని ఒకటి కొట్టినని పట్టుకొని బాబు నీకు జైలు అనడానికి లేదు. ఐఎమ్ ద ప్రైమ్ విట్నెస్ ఫర్ దట్ ఇన్సిడెంట్. వాడు నా ముందే వాడిని తల పగలు కొట్టింది, ఇంకా సాక్ష్యం ఎందుకు, నేనే కదా చూసింది. బట్ ఈజ్ ఇట్ కరెక్ట్? వై? There are some procedures, there are some procedural laws. 26 మన బాంబే అటాక్ జరిగింది ఎప్పుడు? తాజ్ హోటల్ మీద 26/11 కదా. 26/11లో ఎవ్రీ ఇండియన్ నోన్ దట్ కసబ్ హ్యాస్ caused that mishap. He killed so many persons, but even though we have followed the procedure, కసబ్ అంతమందిని కాల్చి వేస్తూ ఉండగా చాలామంది చూసినారు. మరి వాడిని డైరెక్ట్ ఉరి తీయొచ్చు కదా, ఎందుకు తీయలేదు? ఒక స్పెషల్ కోర్టు పెట్టి మళ్ళీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఫాలో అవుతూ వాడికి అన్ని అవకాశాలు ఇచ్చి, దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ రైట్. ఈవెన్ దో హీ కమిటెడ్ బ్రూటల్ మర్డర్స్, హీ షుడ్ బి పనిష్డ్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా. చట్టం ప్రకారమే శిక్షలు విధించాలి. దట్ ఈస్ ద హ్యూమన్ రైట్. కసబ్ ఒక రాక్షసుడు, ఒక ఉగ్రవాది, అదే తుపాకీతోటి వాడిని కాల్ చేస్తే అదే పని అయిపోతుంది. ఇదంతా ఉండదు కదా. దట్ ఈస్ కాల్డ్ రిటాలియేషన్. మీకు ఇంకో సింపుల్గా అర్థం కావడానికి ఇంకొక సింపుల్ ఉదాహరణ చెప్తాను. నేను వచ్చే దారిలో ఒకటి బరియల్ గ్రౌండ్స్ కూడా ఉంది, శ్మశాన వాటిక ఉంది. శ్మశాన వాటిక ముందు ఒక లారీ ఒక బండి గుద్దుకుంటే ఆ బండి కూడా చచ్చిపోయాడు. ఎదురుగానే శ్మశాన వాటికి ఉంది కదా అని తీసుకుపోయి మనం బొంద పెట్టాం కదా. వై? టైము ఎవ్రీథింగ్ సేఫ్ కదమ్మా. ఈజ్ ఇట్ ద ప్రొసీజర్? దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. శ్మశానం ముందు చచ్చిపోయింది కదా, అది ఎదురుగానే ఉంది, కానీ దాంట్లో తీసుకుపోయి అంత్యక్రియ చేయొద్దు. మళ్ళీ వాడిని తీసుకుపోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేయాలా, వాడికి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా. యూజ్ ఆఫ్ ద ప్రావిజన్స్. రేపు పొద్దున వాడు నిర్దోషాన్ని తేలితే వాడి ప్రాణాలను తెచ్చిచ్చే అధికారం మనకు లేదు, భగవంతుడికే లేదు పోయిన ప్రాణం తిరిగిచ్చేది. జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్. కానీ ఈరోజు మనకు చట్టాల పట్ల, ప్రొసీజర్స్ పట్ల అవగాహన లేక ఇన్స్టాంట్ జస్టిస్ కావాలని కోరుతున్నాం. జరగవచ్చు. నిర్భయ కేసు ఢిల్లీలో జరిగింది. ఆ నిర్భయ యాక్ట్లో ఉన్నవాడు ఒకడు మైనర్. నిర్భయ యాక్ట్, ఇట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్ దట్ ఏ హీనియస్ క్రైమ్ వాజ్ కమిటెడ్ అగెన్స్ట్ ఉమెన్, బట్ పనిషింగ్ దట్ పర్సన్స్ షుడ్ బి అకార్డింగ్ టు ద లా ఓన్లీ. మీకు అందరికీ అర్థమైందా? నేరస్తులకు కూడా హక్కులు ఉంటాయి, నేరస్తులకి కూడా కొన్ని రకాలైనటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయి. రైట్ టు ఎంగేజ్ అడ్వకేట్. ఒక పేదవాడు నేరం చేసినా వాళ్ళకి అడ్వకేట్ పెట్టి డిఫెండ్ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలి.
ఒక మర్డర్ చేసిన వాడికి కూడా అన్ని రకాల చట్టరీత్యా ఎన్ని రకాలైనటువంటి హక్కులు ఉంటాయో అన్ని రకాల హక్కులు కల్పించినాక మాత్రమే శిక్షలు విధిస్తారు. బట్ వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్ట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ప్రజానీకం మనం అందరం కూడా ఇవన్నీ తెలియక వాడిని దొరకబడిన కాల్చేయి అంటున్నాం. అట్లా జరిగిన సంఘటనలు కొన్ని. అట్లా తుపాకుల రాజ్యం వచ్చి పోలీసు వాళ్ళు న్యాయం చేయటం మొదలు పెడితే మనమంతా ఇట్లా ఉండం. ఒకసారి ఆలోచించండి మీరంతా. అప్పుడు ఏమవుతుంది? చట్టం లేదు, హ్యూమన్ రైట్స్ లేవు, ఏమీ లేవు, అధికార దర్పం అయిపోతుంది. ఎవడైతే బలవంతుడో ఆ బలవంతుని రాజ్యమే వస్తుంది మనకు. అప్పుడు ఏమవుతుంది? సొసైటీ అల్లకల్లోలం అయిపోతుంది కదా. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈవెన్ దో ఏ కల్ప్రిట్, even though a murderer, even though a rapist should be punished by following the procedure established by the law. చట్టంలో ఏం చెప్పిందో ఆ చట్ట ప్రకారమే వాడిని శిక్షించాలి. పోలీసు వాళ్ళకి కొట్టే అధికారం లేదు, పోలీసు వాళ్ళకి చంపే అధికారం లేదు. మనిషి లోపల వచ్చినటువంటి క్షణిక ఆవేశానికి మనల్ని మనం సాటిస్ఫై చేసుకోవడానికి ఈ అన్యాయమైన ఇల్లీగల్ మెథడ్స్ని మనం అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. మీడియా ట్రయల్ చేస్తున్నాయి కొన్ని కేసులు. ఇది ఎంత ఘోరం అంటే మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి చెప్పొద్దు. అది స్మార్ట్ ఫోను, ఆండ్రాయిడ్, దానిలో ఇంటర్నెట్ ఉన్నదంటే యు ఆర్ ద విక్టిమ్స్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దిస్ ఇండియా ఈజ్ ప్రోన్ టు సైబర్ క్రైమ్స్, ఎస్పెషల్లీ అగేనెస్ట్ ద ఉమెన్. చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు, ఉమెన్, అంతెందుకు బాగా చదువుకున్న వాళ్ళు కూడా సైబర్ క్రైమ్కి విక్టిమ్స్. నౌ క్రైమ్స్ ఆర్ చేంజింగ్ ఇట్స్ కంటోర్స్. అంటే క్రైమ్ అనేది ఇదివరకు మన సాంప్రదాయ క్రైమ్, ఒక దొంగతనం ఎట్లా జరిగేది అంటే నువ్వు ఇంటికి తాళం పెట్టేసి పొలం పనులకు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల తాళం పగలగొట్టి లోపల బీరువా పగలగొట్టి దానిలో చెవు కమ్మలు ఎత్తుకపోయేది దొంగ. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. నీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది, వాడు పంపించిన ఓటీపీయో, వాడు పంపించిన కాల్కో, లేకపోతే వాడు పంపించిన లింక్కో నువ్వు క్లిక్ చేస్తే నీ మొత్తం కూడా సఫా. ఇప్పుడు చెప్పు, ఆ దోపిడీ చేసినటువంటి దొంగ ఏ ఊరికి సంబంధించిన వాడు? ఆడనా మొగనా? ఆయన వయసు ఎంత? వాడు ఏ మతము? డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఇవన్నీ తెలుసా? సైబర్ క్రైమ్స్ అనే దానికి రూపమే లేదు. వాడు ఈ దేశమోడో కాదో కూడా తెలియదు. వాడి బంగ్లాదేశో నైజీరియానో అర్థం కాదు, ఈ ఇంటి పక్కోడో కూడా అర్థం కాదు. 28% ఆఫ్ ఎంటైర్ గ్లోబల్ సైబర్ క్రైమ్స్ బీయింగ్ కమిటెడ్ ఇన్ ఇండియా. ఇండియా స్టూడ్ ఫస్ట్ ఇన్ సైబర్ క్రైమ్స్. ఎస్పెషల్లీ ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు సెల్ ఫోన్ పక్కకు పెట్టుకున్నారు, ఎవరికి సంబంధం లేకుండా పక్కకు పోయి సెల్ ఫోన్ చూస్తున్నారంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ వన్ డే యూ విల్ బికమ్ విక్టిమ్. ఏదో ఒక రోజు ప్రమాదం మీకు పొంచి ఉన్నది. ఆ బాంబు పెట్టుకొని నిద్రపోతాలని అర్థం. అది ఎప్పుడో బ్లాస్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ వీరికి కావాలి, వీరికి కావద్దు అనేది ఏమీ లేదు. విక్టిమైజేషన్ టు సైబర్ క్రైమ్స్ బీయింగ్ డ్రాస్టికల్లీ డెవలపింగ్ ఇన్ దిస్ కంట్రీ. నెంబర్ 2 అమెరికా, నెంబర్ 3 కెనడా. మనం థర్డ్ ప్లేస్లో ఉంటే మీకు పోయిన సంవత్సరం 2023లో 2024 గడిచేసరికి అమెరికాను కెనడాను నెట్టేసి ఇండియా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సైబర్ క్రైమ్స్. ప్రపంచం లోపల ఉన్నటువంటి హ్యాకర్స్ అందరూ కూడా టార్గెటెడ్ ఇండియా. బికాజ్ ఇండియా ఈజ్ అ వెరీ వ్యాస్ట్ హబ్. దోచుకున్నంత అంటే అమాయకులు కూడా ఎక్కువనే ఈ దేశంలో. నీకు ₹1,00,000 లాటరీతో తగిలింది, 10,000 ఏమంటే తక్కువ వేస్తాం. 1,00,000 నాకెందుకు తగ్గుతుంది? నాకు 1,00,000 వచ్చేంత అవసరమే ఉంది. నేను టికెటే కొనలే, నాకు పుణ్యానికి 1,00,000 ఎవడు ఇస్తాడని ఆలోచించాను. ఇమ్మీడియట్లీ లేకపోయినా అరే వానికి చెప్తే నా వచ్చిన 1,00,000 ఏందో అనుకొని భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య, ఇట్లా సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యలో ఈ బిట్ కాయిన్, తొట్టు కాయిన్ అని చెప్పేసి లక్షలు ఓడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే మనది కాని వస్తువును, మనది కాని డబ్బును మనము తీసుకోవాలనుకోవటం కూడా నేరమే. ఇట్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ ఇన్ ద ఐపీసీ. రాంగ్ఫుల్ గెయిన్, రాంగ్ఫుల్ లాస్. చట్టబద్ధంగా నువ్వు లాస్ కాకూడదు అన్నప్పుడు లాస్ అయినవంటే కూడా యు ఆర్ ద విక్టిమ్. రాంగ్ఫుల్ గెయిన్ అంటే
నీకు నీ కెపాసిటీ, నీ క్యాలిబర్, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, నీ కష్టం, నీ పనితనం కాకుండా ఉత్త పుణ్యానికి డబ్బులు వస్తాయి అంటే అది రాంగ్ఫుల్ గెయిన్ అవుతుంది. అంటే నీది కాని సంపద నీ దగ్గరకు వస్తున్నదంటే కూడా తప్పే, అది ఎన్నడో నాడిపోతుంది. అయితే మనుషులు కూడా ఎట్లా తయారైందంటే ఈజీ మనీకి అలవాటు పడి 10 లక్షలు జమ. మన ఇంటి పక్కన ఉన్న ఆమె ఎక్కడి నుంచో బతకడానికి వస్తారు, 5 ఏళ్ళ నుంచి చిట్టీలు కట్టుకున్నారు, 10 లక్షల చిట్టి కొత్తగా స్టార్ట్ అయిందంటే అక్క 6,000 నెలకు మీకు ఏం కాదు జీతం పడగని వేయాలంటే ఇక బట్టు మన భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్తలు ఇట్లా చిట్టీలు వేసి లాస్ అయిన వాళ్ళ కేసులు ఇన్ని ఉన్నాయి మా జీవితాలకు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? వీటన్నిటికీ ప్రధాన కారణం ఒక మనిషి విక్టిమ్ కావడానికి, ఒక మనిషి బాధితుడు కావడానికి కారణం ఏదంటారు? ఏం చెప్పండి? మనిషి లోపల స్వార్థం. ఫస్ట్ మన లోపల వచ్చేటువంటి ఒక థాట్, సుఖంగా ఉండాలి, ఈజీగా ఉండాలి, తొందరగా డబ్బు రావాలి. మనం ఏమైనా ఐన్స్టీన్, మనకు లక్షల జీతం ఇవ్వాలి, మనం ఏమైనా పెద్ద అదా? కష్టం చేస్తేనే నెలకు ఒక 30,000 50,000 జీతాన్ని ఆశించడంలో తప్పులేదు. అంత క్వాలిఫికేషన్స్ మనం సంపాదించాలి. చదువు బాగా చదివి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు. కానీ ఎప్పుడైతే వెనెవర్ యు ఆర్ యూజింగ్ ద మొబైల్ ఫోన్స్ ఆర్ ఇంటర్నెట్ అండ్ పీసీ కంప్యూటర్, యు ఆర్ ప్రోన్ టు ఎవ్రీ వన్. లింక్ అని వస్తుంది మెసేజ్, ఓపెన్ చేయగానే యూ వన్ ద దుబాయ్ లాటరీ. నువ్వు దుబాయ్కే పోవు, దుబాయ్ ఎక్కడుందో నీకు తెలియదు. దుబాయ్ లాటరీ నాకు వచ్చి ఎందుకు రా అని వాడు ఆ మెసేజ్ డిలీట్ చేయడు. మనిషి లోపల ఏదైతే ఈ స్వార్థం, దీన్ని స్వార్థం కూడా కాదు, దాన్ని ఇంటూ స్వార్థం ఇంటూ స్వార్థం స్క్వేర్ అది ఉంటుంది మనిషిలో. అయితే మనిషి లోపల ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే, నేను లాభపడితే చుట్టుపక్కల వాడు అసూయతోటి నన్ను ఓర్వడు, కాబట్టి నేను ఏకదం రాత్రికి రాత్రే దడికున్నాయి మరి సర్ప్రైజ్లకు నెడదామని ప్లాన్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఉన్నది వద్ద ఉంచుకున్నది.